నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖలలో 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం 4 వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. పోలీస్ శాఖలో 5,000, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 1,424 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీలను త్వరలోనే పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. నోటిఫికేషన్లలో పేర్కొన్న అర్హతలను పరిశీలించిన తర్వాతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శారీరక, వైద్య ప్రమాణాలకు సంబంధించి ముందుగానే సివిల్ సర్జన్ ద్వారా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, స్థానిక ధృవీకరణ పత్రాలు, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తు చేసే ముందు 1-2 సార్లు పరిశీలించాలని కోరారు. జోన్ల వారీ పోస్టుల రిజర్వేషన్ల వివరాలను సైతం అందుబాటులో ఉంచామని వివరించారు. తాజా నియామకాల్లో మహిళలకు పెద్దపీట వేశారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్స్ విభాగాల్లో 3వ వంతు, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో దాదాపు 10% పోస్టులను మహిళలకు రిజర్వ్ చేశారు. ఈసారి మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయనున్నారు. మహిళా అభ్యర్థి ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఆ వర్గంలోనే మహిళా రిజర్వేషన్ కింద ఆమెకు అవకాశం కల్పిస్తారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆయా ఖాళీలను అదే సామాజిక వర్గానికి చెందిన పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తామని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.